నమస్కారం. ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ డాక్టర్ శృతి. సెప్టెంబర్ మాస ఫలితాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. గ్రహ గమనాలు మనిషి యొక్క జీవన గమనంలో విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ కూడా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. ఎన్నో దశాబ్దాలుగా అమ్మవారి ఉపాసన చేయటమే కాకుండా అమ్మవారి శక్తితోటి ఎంతోమంది సమస్యలకు చక్కని పరిష్కార మార్గాల్ని చూపటమే కాకుండా జ్యోతిష శాస్త్రపరంగా వాస్తు శాస్త్రపరంగా కూడా ఎంతోమందికి చక్కని సలహాలు సూచనలు అందిస్తూ మరెంతోమందికి కూడా మార్గదర్శకులుగా నిలవటమే కాకుండా తనకున్న పరిజ్ఞానాన్ని దేశ విదేశాల్లో అందరికీ అందిస్తున్నారు. మీ అందరికీ బాగా సుపరిచితులైన బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. తదుపరి ధనుస్సు రాశి. అవునమ్మా. అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు వీరికి నెరవేరే సూచనలు ఏమైనా ఉన్నాయా? అలాగే రుణాలు కానీ ఆర్థిక పరంగా కూడా అప్పులు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ వీటి వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయా? రుణాల విషయంలో ఇబ్బందులు మీరు అనేది. రుణాల విషయంలో ఇబ్బందులు అంటే ఏం లేదమ్మా. ఇక్కడ ధనస్సు వారికి కొంచెం లాస్ట్ మంత్ కొంచెం అట్లాంటివి ఎదుర్కొన్నట్టు చూపిస్తుంది. ఎందుకంటే సిక్స్త్ లార్డ్ నీచంలో ఉన్నందుకు ఇప్పుడు కొద్దిగా ఏంటంటే వీళ్ళకి లోన్స్ లభిస్తాయని చెప్పుకోవాలి. థర్డ్ హౌస్ అంటే 3వ తేదీ నుంచి లాభంలోకి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి హోమ్ లోన్స్ లభిస్తాయి, ఎడ్యుకేషన్ లోన్స్ లభిస్తాయని చెప్పచ్చు. అదేవిధంగా ఈ నెలలో మనకి గ్రహాలు ఒక ఆల్మోస్ట్ రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ప్లస్ 2.5 రోజులకి చంద్రుడు అంటే మొత్తం 5 గ్రహాలు మారుతున్నాయి. అయితే ధనస్సు వారికి 3లో రాహు, 4లో వక్రించిన శని, అర్ధాష్టమ శని ప్రభావం తగ్గింది వక్రించడం వల్ల. సప్తమంలో కుజుడు ఉన్నాడు 19th వరకు. అష్టమ గురువు దగ్గరికి 19th మారుతున్నాడు. భాగ్యంలో రవి, బుధ, కేతువులు ఉన్నారు. అందులో 7వ తేదీ నుంచి బుధుడు దశమంలోకి మారుతున్నాడు. 3వ తేదీ నుంచి శుక్రుడు లాభంలోకి వస్తున్నాడు. 17వ తేదీకి రవి కూడా మారుతున్నాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది అయినప్పటికీ చెప్పిస్తుంది. సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే కొంచెం షార్ట్ జర్నీసు, ఒకే దేశంలో ఉంటూ రకరకాల ప్రాంతాలకు తిరగడం ఇలాంటివి ఇస్తుంది చెప్పాలంటే. ఇక వీళ్ళకి ఫైనాన్షియల్గా మాత్రం వ్యాపారస్తులకు 3వ తేదీ తర్వాత నుంచి అనుకూలంగా ఉంటుంది. వీరికి కొంచెం అంటే గతంలో ఏవైతే ప్రాపర్టీస్ అనుకుంటారో ఈ వద్దులే అని చెప్పి మార్చేసుకోవడం ఇట్లాంటివి జరుగుతాయి ధనస్సు వారికి ప్రధానంగా. అది కోర్స్ అనుకోండి, కాలేజ్ అనుకోండి, ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం అనుకోండి, ఇటువంటి చేంజెస్ అయితే చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి వీరికి ఇక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి 3 నుంచి కొంచెం ఫైనాన్షియల్ అనుకూలత బాగుంది, వ్యాపారం మూలంగా అనుకూలత బాగుందని చెప్పుకున్నాం కదా. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నంలో కొంత ఘర్షణ వాతావరణం ఉంది 19వ తేదీ వరకు చెప్పాలంటే. అలాగే అష్టమ గురువు అనేటువంటిది ఉచ్చస్థానంలో ఉన్నందుకు ఇన్సూరెన్సెస్ రిలేటెడ్గా రావాల్సిన డబ్బు, లేకపోతే మనం చూడండి ఒక్కొక్కసారి ఏమంటారు కొన్నిసార్లు మనం అంటే రీసెర్చెస్ కలిసి వస్తాయి వీళ్ళకి అష్టమంలో గురువు ఉన్నందుకు. అయితే వీళ్ళకి 1, 2, 29, 30 తేదీలు కొంచెం షేర్ మార్కెట్స్ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ప్రెగ్నెన్సీ లేడీస్ జాగ్రత్తగా ఉండాలి. 3, 4 తేదీలకి ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది. 5, 6 తేదీలు కొంచెం వివాహము, పార్ట్నర్షిప్స్ విషయాల్లో కొంచెం ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. 7, 8 తేదీలు 7, 8, 9 తేదీలు కూడా వీరికి ఏంటంటే వీళ్ళకి ఏదైనా ఈజీగా వచ్చే కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. రీసెర్చెస్ కూడా కలిసి వస్తాయి. 10, 11 తేదీలు తండ్రి గారి ఆరోగ్య విషయంలోని మరియు లాంగ్ జర్నీస్ వెళ్ళే విషయంలో 10, 11 తేదీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. వ్యాపారస్తులకి మంచి లాభాలు 14, 15 తేదీలు చూపిస్తుంది. అదేవిధంగా కాస్త ఇన్వెస్ట్మెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో 16, 17 తేదీలు చేయొద్దు. ఇక అగ్రిమెంట్స్ రాసుకోవడం ఇలాంటివి ఏవి కూడా 24, 25 తేదీలు అవాయిడ్ చేయండి. ఇక 26, 27, 27, 28 తేదీలు పర్టికులర్గా ఏంటంటే ఇది కొంచెం తాతగారు ఆస్తి విషయంలో అనుకూలతని ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది.
ఇక వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది వీరికి. ధనుసు రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? కందులు, నువ్వులు, మినుములు ఈ 3 దానం ఇస్తే చాలా మంచిదమ్మా. కేజీంబావు ఇవ్వాలి. నువ్వులేమో శనివారము, కందులేమో మంగళవారం రోజు ఇస్తే మంచిది వీరికి. ఓవరాల్గా చూసుకుంటే ద్వాదశ రాశుల ఫలితాలు చాలా చక్కగా, అంటే ఈ సెప్టెంబర్ మాసంలో 5 గ్రహాలు మారటం వల్ల విశేషంగా ప్రతి ఒక్క రాశికి ఏదో రకమైన లాభం ఉంది, జాగ్రత్తలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ మాసంలో ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా ఆరాధించాల్సింది, అలాగే చేసుకోవాల్సిన పరిహార మార్గాలు మీ ద్వారా? ఒకటమ్మా, ఏ రాశుల వారు ఒక్కొక్క రాశుల వరకు ఒక్కొక్కటి ఉంది సపరేట్గా. బట్ అందరూ చేసుకోవాలి, వాళ్ళకి జాతకం తెలియదు, ఏమీ తెలియదు అనుకునేటువంటి వారు చండీ చేసుకుంటే మంచిది, దుర్గా అష్టోత్తరం చేసుకుంటే మంచిది, ఇవి చేసుకోవాలి. అదే మీరు అన్నట్టుగా ఇప్పుడు రాసులు నక్షత్రాలు తెలిసిన వాళ్ళైతే ఇవి పాటిస్తారు. కొంతమందికి ఏవి వివరాలు కరెక్ట్గా ఉండవు అవునండి. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు దుర్గా ఒకటి ఆరాధన చేసుకుంటారు, దుర్గా చండీ చేసుకోవడం, దుర్గా నామం చేసుకోవడం, రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళడం. ఇప్పుడు కొంతమంది చూడండి, వాళ్ళకి జాతకాలు ఏం తెలియవు. అలాంటి వాళ్ళు ఏంటంటే కనీసం ఉన్న వాస్తు అయినా సరే సరైన వాస్తు ఇంట్లో ఉంటే, అది ఎందుకంటే జాతకం బట్టి ఓన్లీ పేరు బట్టి డైరెక్షన్ వస్తుంది, జాతకం అక్కర్లేదు అక్కడ. అవును. కాకపోతే ఏంటంటే ఉన్న ఇల్లు కరెక్ట్ పదంలో పడ్డ ఇల్లు, సరిగ్గా సింహద్వారం బాగున్న ఇల్లు, లోపల టాయిలెట్స్ ఏదైనా ఉంటే బ్లాకర్స్ అంటే అక్కడ ఆ రెమెడీ చేసుకోవడం, అలా గనక ఉన్నట్లయితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ముందుగానే సిమ్టమ్స్ తెలుస్తుంటాయి జాతకం లేకపోయినా. మన లైఫ్లో జరిగే సంఘటనలను ఆధారంగా చేసుకుని, స్వప్నంలో వచ్చే సంఘటనలను ఆధారంగా చేసుకొని మనం కొంచెం క్షేత్రాలకు వెళ్ళడం, ఆలయానికి వెళ్ళడం చేస్తూ ఉంటే, లేదా లలిత చదువుకోవడం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితికి తగ్గట్టుగా ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ విధానం చేసుకోవాలి, సాధనా మార్గం ఏది అవలంబించాలి అంటే, ఇప్పుడు కొన్ని తెలిసిన వారైతేనేమో జాగ్రత్తలు తీసుకుంటారు. కొంతమంది విదేశాల్లో ఉండడము, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడము, కొంతమంది అంటే రకరకాల పరిస్థితులలో ఉంటూ ఉంటారు. అవునండి. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా వారికి గ్రహాలు అనుకూలంగా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? ఒకటేనండి, ఇప్పుడు కూడా క్షేత్ర దర్శనం అనేది చాలా మంచిది. ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే, మేషం వరకు దత్తాత్రేయ క్షేత్రాలకు వెళ్ళడం మంచిది, లేదా 9వ స్థానంలో ఏదైనా గ్రహం ఉందో చూసుకోవాలి, ఆ క్షేత్రాలకు వెళ్తే కూడా మంచిది. వృషభం వారు తిరుపతికి వెళ్తే, మిథునం వారు ఎక్కువగా కాళికా అమ్మవారి ఆలయాలకి, కలకత్తా కాళీ, దుర్గా ఆలయాలకు వెళ్తే మంచిది. కర్కాటకం వారు దక్షిణామూర్తి ఆలయాలు, మంత్రాలయం ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళాలి. సింహం వారు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలకు వెళ్తే మంచిదమ్మా. మనకి ఇక్కడ యాదగిరి ఉంది అట్లా. అండ్ అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే కన్యవారికి వీళ్ళు ఎక్కువగా లక్ష్మీదేవి క్షేత్రాలు, లేకపోతే కంచి కామాక్షి, మధుర మీనాక్షి లాంటి క్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. తులవారికి ఏంటంటే వీరికి విష్ణు ఆలయాలు, తిరుపతి కావచ్చు, పద్మనాభ ఆలయం కావచ్చు, ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళాలి. వృశ్చికం వారు అన్నపూర్ణ ఆలయాలు, అమ్మవారి క్షేత్రాలకు వెళ్ళొచ్చు. ధనస్సు వారు సూర్య ఆలయాలకు వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతం ధనస్సు నుంచి 9వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి క్షేత్రాలకు వెళ్తే కూడా చాలా మంచిది. ఇక మకరం వారికి కనుక చూసుకుంటే, ఇక్కడ పర్టికులర్గా 9వ భావంలో బుధగ్రహం అంటే బుధుడు అవుతున్నాడు కాబట్టి వీళ్ళు కూడా విష్ణు ఆలయాలు, తిరుపతికి వెళ్తే చాలా మంచిది. కుంభం వారు అమ్మవారి క్షేత్రాలు, మీనం వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. అక్కడికి వెళ్ళి కనీసం ఒక 3 రోజులు 3 రాత్రులు నిద్ర చేస్తే చాలా మంచిది చెప్పాలంటే వీరికి. అక్కడ ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్నంతసేపు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ జాతచక్రం తెలిసినా తెలియకపోయినా ఎలాగున్నా ఆ క్షేత్ర బలం వల్ల వాళ్ళకు కొంత బలం అనేటువంటిది రావటం జరుగుతుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన సెప్టెంబర్ మాస ఫలితాలు. గురువుగారు చెప్పినట్టుగా ద్వాదశ రాశుల వారు ఆ రకమైన పరిహారాలని చేసుకుంటూ, పదార్థాలు దానం చేసుకుంటూ, దైవ దర్శనం చేసుకొని చక్కటి గ్రహ అనుకూలతను పొంది విజయాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.